ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల క్రితం ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సమస్యల మీద చర్చించాల్సినటువంటి వేదిక అయినటువంటి అసెంబ్లీని బహిష్కరించి ప్రజల మధ్యలోకి వెళ్ళి పదే పదే అబద్ధాలు వడ్డించేటువంటి ప్రయత్నం చేశాడు. తనకున్నటువంటి సొంత మీడియా ద్వారా యువవేరుల పేరిట పాదయాత్ర చేస్తూ ప్రత్యేక హోదా గురించి మాట్లాడాడు. 2,30,000 ఉద్యోగాల గురించి మాట్లాడాడు. పారిశ్రామిక అభివృద్ధి గురించి మాట్లాడాడు. అన్న వస్తున్నాడని చెప్పండి, నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పేసి మాట్లాడాడు. చివరికి ఒక్క ఛాన్స్ అని చెప్పేసి అడిగాడు. అడిగి అధికారంలోకి వచ్చిన మొదటి నాడు నుండి ఈరోజు వరకు కూడా 4.5 సంవత్సరాల పాటు రేపు ఒక వారం రోజుల తర్వాత వచ్చేటువంటి జనవరి 1వ తారీఖు ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వస్తున్నటువంటి 5వ జనవరి 1వ తారీఖు, ప్రతి జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేస్తారని చెప్పేసి పదే పదే అబద్ధాలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాల 8 నెలల కాలం పూర్తవుతున్నా కూడా ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా భర్తీ చేయలా. ఆ రోజు యువత దగ్గరికి వెళ్ళి కేంద్రం మెడలు వంచుతాను, ప్రత్యేక హోదా తీసుకొస్తాను, కంపెనీలు వస్తాయి, సబ్సిడీలు ఇస్తాం అని చెప్పేసి నమ్మబలిగేటువంటి ప్రయత్నం చేశాడు. కానీ ప్రత్యేక హోదా గురించి మెడలు వంచుతున్నానటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు వరకు కూడా కేంద్రం వద్దకు వెళ్ళి ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం కాదు కదా, కేంద్ర ప్రభుత్వం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినటువంటి కేంద్ర సంస్థల గురించి కూడా ఈరోజు వరకు ఒక మాట మాట్లాడాల. ఏ రాష్ట్రానికైనా సరే అభివృద్ధికి తలమానికం పారిశ్రామిక రంగం. పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందితేనే ఆ రాష్ట్రంలో నిరుద్యోగం తగ్గుతుంది, ఆ రాష్ట్రం అభివృద్ధి సాధ్యం, ఆ రాష్ట్రంలో సంపద సృష్టించబడుతుంది. కానీ ఏ రోజు కూడా ఒక్క పరిశ్రమను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాల, ఒక్క పెట్టుబడులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాల, ఒక్క ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రైవేటీకరణలో కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాల. ఒక పక్కన ప్రైవేట్ రంగం, మరో పక్కన ప్రభుత్వ రంగం, రెండింటిని కూడా సర్వనాశనం చేసి కూర్చున్నటువంటి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అవి కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారని చెప్పేసి పదే పదే తన తండ్రి అవినీతితోటి స్థాపించుకున్నటువంటి ఒక పత్రిక, ఒక ఛానల్ ద్వారా ప్రచారం చేశాడు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల కాలంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులతోటి ప్రైవేట్ రంగంలో దాదాపుగా 6 లక్షల ఉద్యోగాలు తీసుకురావడం జరిగింది. ప్రభుత్వ రంగంలో దాదాపుగా డిఎస్సిని కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, అదేవిధంగా బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ కానీ, పోలీస్ రిక్రూట్మెంట్ ద్వారా కానీ ప్రైవేట్ రంగం ప్రభుత్వ రంగం కలిపి 10 లక్షల ఉద్యోగాలు తీసుకురావడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి వచ్చాక పెరిగిపోయినటువంటి అవినీతి వల్ల కానీ, పెంచినటువంటి కరెంటు ఛార్జీల వల్ల కానీ, పెంచినటువంటి కరెంటు కోతల వల్ల కానీ ఈరోజు వరకు ఒక పరిశ్రమ రాలా, ఒక ఉద్యోగం రాలా. ఈ ముఖ్యమంత్రి ఒక పరిశ్రమ, ఒక ఉద్యోగం తీసుకురాకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత విద్యార్థులు మొత్తం కూడా నిరాశ నిస్పృహతోటి అనేక మంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ 4 సంవత్సరాల 8 నెలల్లో సుమారుగా 450 మంది యువకులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. నేను అడుగుతున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని,
నేను అడుగుతున్న ఈ కోడికత్తి ముఖ్యమంత్రిని, పరిశ్రమలో పెట్టుబడులు తీసుకురావాల్సినటువంటి ఈ కోడిగుడ్డు మంత్రిని అడుగుతా ఉన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు తీసుకొచ్చినటువంటి కంపెనీల పేర్లు చెప్పగలరా? చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల హయాంలో ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చినటువంటి కంపెనీల గురించి, పెట్టుబడుల గురించి, ఉద్యోగ ఉపాధి అవకాశాల గురించి చర్చించడానికి మేము సిద్ధం. కానీ ఈ రోజున మీరు చేస్తున్నటువంటి అవినీతి వల్ల, మీరు భయపెడుతున్నటువంటి వాటి వల్ల లులు గ్రూప్ ఎలిక్కిపోయింది, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఎలిక్కిపోయింది, రిలయన్స్ ఎలిక్కిపోయింది, అమర్ రాజా ఎలిక్కిపోయింది. శాంతాడన్ని కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఎప్పుడో 15-20 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినటువంటి విశాఖపట్నంలో హెచ్ఎస్బిసి కంపెనీ కూడా పక్క రాష్ట్రానికి తరలిపోయినాయి. నేను అడుగుతున్నా, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ మంత్రుల్ని మీ నియోజకవర్గాల్లో, మీ జిల్లాలలో, మీ ప్రాంతాలలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే మీకు కనపడట్లేదా అని అడుగుతా ఉన్నా. నిరుద్యోగుల ఆకలి కేకలు మీకు వినపడట్లేదా అని అడుగుతా ఉన్నా. నిరుద్యోగులు మీ నిర్ణయాల వల్ల వాళ్ళ బతుకులు ఛిద్రమవుతా ఉంటే మీకు కనపడట్లేదా అని నేను అడుగుతా ఉన్నా. 6 నెలల్లో మంచి పేరు తీసుకొచ్చుకుంటారని చెప్పేసి ప్రమాణ స్వీకారం సందర్భంగా మాట్లాడినటువంటి ఈ ముఖ్యమంత్రి ఎందుకు ఒక పరిశ్రమ తీసుకురాలేదని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఒక డిఎస్సీ లేకపోయామని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఒక గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టు వేయలేకపోయామని నేను అడుగుతా ఉన్నా. దేశ విదేశాలు తిరిగి చంద్రబాబు నాయుడు గారు అహోరాత్రులు శ్రమించి కాలుకు బలపం కట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 10 లక్షల కోట్ల పెట్టుబడి తీసుకొస్తే, నువ్వు తీసుకున్న నిర్ణయాల వల్ల, నువ్వు చేస్తున్నటువంటి అవినీతి వల్ల